తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ యొక్క దారుణ ఘటన నవ వరుడిని అతి దారుణంగా చంపిన ఘటనపై ఇప్పటికే పోలీసులు సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ఈ యొక్క మొత్తం కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. నిన్న పెళ్ళి అయిన మరి కొన్ని గంటల తర్వాతే ఈ యొక్క రాత్రికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన నేపథ్యంలోనే ఆ వరుడిని ఎవరైతే ఉన్నారో సూర్యప్రకాశ్ని అయితే అతి దారుణంగా ఆమె ఎవరైతే తను వివాహం చేసుకున్నటువంటి బావమర్దులు ఉన్నారో అలాగే తన భావన అతి దారుణంగా అయితే ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రస్తుతం ఈ స్థానిక మండపేట రూరల్ సిఐ అన్ని కూడా ఇక్కడ మొత్తం అన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయో సిఐ ద్వారా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఇప్పుడైతే సంఘటన స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు స్థానిక సిఐ ఎవరైతే ఉన్నారో. సార్ చెప్పండి, ఈ ఘటన ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? ఈ నిన్న రాత్రి అంటే ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి ఇక్కడ ఎవరైతే నివాసం ఉన్నారో పోలపల్లి వీర వెంకట సూర్యప్రకాష్ అని చెప్పేసి అతను 10th క్లాస్ పెట్టిని నిన్న మార్నింగ్ అన్నవరం టెంపుల్ దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుని రాత్రి సుమారు 11:30 టైంకి ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి యొక్క అన్నయ్య ప్లస్ తమ్ముడికి ఈ వివాహం ఇష్టం లేదని రాత్రి 11:45 ఆ టైంకి ఇక్కడికి వచ్చి అతనితో గొడవ పెట్టుకుని ఇక్కడ ఏదైతే కంకర్రాళ్ళు ఉన్నాయో కంకర్రాళ్ళు తట్టి తల మీద మోది కొట్టడం జరిగింది. రక్తం మడుగులు ఉన్నారని చేసి మనకి మండపేట రూరల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు అదేవిధంగా నేను రాత్రి ఈస్ట్ జోన్ డిఎస్పీ గారు అయినటువంటి విజయ మేడం గారు ఇక్కడ రావడం జరిగింది. దాని మీద సీన్ సెక్యూర్ చేసుకున్నాం. దాని మీద ఈరోజు దర్యాప్తుల నిమిత్తం విజయవాడ నుంచి ఆర్ఎఫ్ఎస్ఎల్ టీం వస్తుంది. అదేవిధంగా రాజమండ్రి నుంచి కూడా క్లూస్ టీం కూడా వస్తుంది. దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నాం. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బ్రదర్స్ అందరూ అదుపులో తీసుకున్నారండి. ప్రస్తుతానికి అయితే బ్రదర్స్ని ఇంకా ఎవరిని అదుపులో తీసుకోలేదు. అదుపులో తీసుకుని ఒక టీం అయితే పంపించడం జరిగింది. లేక వాళ్ళ తొందరలో అదుపులో తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రధాని వీళ్ళిద్దరికి కూడా ఎప్పటి నుంచి పరిచయం ఏర్పడింది, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి చేసుకునేందుకు పెద్దలతో మాట్లాడడం జరిగింది. వీళ్ళు మాకున్న సమాచారం ప్రకారం 2021 కోవిడ్ దగ్గర నుంచి వాళ్ళ పరిచయం ఏర్పడిందని చెప్పేసి వాళ్ళు దాన్ని ఇద్దరు మ్యారేజ్ చేసుకుందామనే ఉద్దేశంతో నిన్న టెంపుల్కి వెళ్ళి చేసుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే పెద్దలతో ఈ యొక్క అమ్మాయి ఇంటి సభ్యులతో వాళ్ళతో కూడా మాట్లాడారు. వీళ్ళు ఆ వివరాలు ఇంకా తెలియరాలేదు, తర్వాత తెలుసుకుంటాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే సంఘటన స్థలాన్ని స్థానిక మండపేట రూరల్ సిఐ ఎవరైతే దొరరాజు పరిశీలిస్తున్నారు. అలాగే ఈ సంఘటన ప్రధానంగా ఎలా జరిగిందనే కోణంలో కూడా విచారణ అయితే సాగిస్తున్నారు. అలాగే దంపతులు ఇద్దరు అలాగే నిన్నే పెళ్లి చేసుకోవడం, అలాగే తనకు ఉన్నటువంటి ఇంకా మొత్తం వాళ్ళందరూ కూడా ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇష్టం లేని వివాహం చేసుకుందని అక్కసుతో తమ ఎవరైతే వధువుకు సంబంధించినటువంటి అన్నదమ్ములు ఇద్దరు అతి దారుణంగా ఆ యొక్క ఎవరైతే సూర్యప్రకాశ్ని అయితే అతి దారుణంగా ఇక్కడ హతమార్చి బండరాయితో మోదీ ఈ విధంగా హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి ఘటన అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ యొక్క ఏఐ టెక్నాలజీ కాలం వెళుతున్న రోజుల్లో కూడా ఈ విధంగా కులాలు మతాలు అంటూ కూడా ఈ యొక్క హత్యలకు అయితే దారిలు తీస్తున్నటువంటి పరిస్థితిపై మొత్తం ఇక్కడంతా కూడా ఈ జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఉలిక్కిపడింది. ప్రజలందరూ కూడా జరిగిన ఘటనతో భయాభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ ఘటనపై ప్రస్తుతం కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV ద్వారపూడి నుంచి. ఏఐ టెక్నాలజీ కాలం వెళుతున్న రోజుల్లో ఇంకా పరువు హత్యలు, కులాలు మతాలు అంటూ కూడా ప్రాణాలు బలుగొంటున్నటువంటి ఘటనలు ఇంకా అక్కడక్కడ చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ప్రధానంగా ప్రశాంతంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ పరువు హత్య అయితే స్థానికంగా కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ఈ యొక్క ద్వారపూడి పంచాయతీలో ఉన్నటువంటి వేములపుల్ల గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే నవదంపతులు పెళ్లి జరిగిన నాడే ఈ యొక్క నవదంపతులు యొక్క వరుణ్ణి అతి దారుణంగా వధువు యొక్క ఆ యొక్క సోదరులు ఎవరైతే ఇద్దరు కూడా అతి దారుణంగా హతమార్చినటువంటి ఘటన ఇప్పుడైతే సంచలనంగా మారింది. ప్రధానంగా చూసుకుంటే ఇదే ఈ యొక్క ద్వారపూడి మండలం ఈ యొక్క ద్వారపూడి పంచాయతీలో ఉన్నటువంటి వేములపల్లి గ్రామంలో అలాగే ఇక్కడ పోలిపల్లి సూర్యప్రకాశరావు అనే వ్యక్తి 41 సంవత్సరాలు ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి జడ్మేడపాడు గ్రామానికి చెందినటువంటి అయినవెల్లి సంజ ఇద్దరు కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు ప్రేమించుకుని వాళ్ళ ఇటీవల తాజాగా కూడా ఆ పెద్దలకు ఇదే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. పెద్దలు
పెద్దలు అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులు అలా కూడా ఒప్పుకోవడం నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ యొక్క ఘటన వాళ్ళంతా కూడా పెద్దలు ఈ యొక్క అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎప్పటికీ కూడా ఒప్పుకోకపోవడంతోనే వాళ్ళంతా కూడా అన్నవరంలో కూడా వివాహం చేసుకున్నారు. అన్నవరంలో నిన్న సరిగ్గా 26వ తేదీని అన్నవరంలో వివాహం చేసుకుని వాళ్ళైతే తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఈ యొక్క దారుపూడి పంచాయతీలో ఉన్నటువంటి ఏములపుల్ల గ్రామంలోనే తన ఇంటి సమీపంలోనే అతి దారుణంగా నవవధువు కళ్ళ ఎదురుటగానే తన కాళ్ళకున్న పారాన్ని ఆరకముందే ఆ వధువు యొక్క బొట్టుని ఈ యొక్క తోటి సోదరులే అతి దారుణంగా చంపి ఈ విధంగా చంపినటువంటి ఘటన అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ యొక్క వేములపల్లి గ్రామంలో ఉన్న ఇదే ఘటన జరిగినటువంటి ప్రాంతం చూస్తున్నాం. ఇదే ఇక్కడ సరిగ్గా రాత్రి 11:30 ప్రాంతంలో ఈ యొక్క నలుగురు వ్యక్తులు వచ్చి అలాగే తమగా ఏదైతే వధువు సంధ్య ఎవరైతే ఉన్నారో ఆమె ఇక్కడే సమీపంలో రాయవరం ఒక ఎంఆర్ఓ ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్గా కూడా ఆమె అయితే పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇద్దరు క్యాస్ట్లు కూడా వేరే నేపథ్యంలోనే ఇది ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులకైతే ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ నేపథ్యంలోనే ఇష్టం లేని వివాహం చేసుకుందని అక్కసుతో ఆ యొక్క సోదరులు మనం చూస్తున్నాం. ఇదే సరిగ్గా వాళ్ళు పెళ్లి చేసుకుని ఈ 26 తారీఖు నిన్న సరిగ్గా రావడం జరిగింది. రాత్రికాల సమయంలో ఇంటికి చేరుకున్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా సరదాగా ఉన్నారు. కానీ ఇది ఒక్కసారిగా వాళ్ళు ఇదే సమయంలో రాత్రి 11:30 ప్రాంతానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి మనం చూస్తున్నాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెంట్ ఏదైతే ఉందో అక్కడ వేసినటువంటి అది సరిగ్గా ఈ యొక్క ఎవరైతే సూర్యప్రకాష్ సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉంటున్నారు. అదే సూర్యప్రకాష్ సంబంధించిన వాళ్ళు మనం చూస్తుంటే మరో పక్కన ఇక్కడ నుంచి 3వ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్ దగ్గర అతను ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడ అంటే వాళ్ళు సరిగ్గా 11:30 ప్రాంతంలో నలుగురు వచ్చి ఈ విధంగా బండరాయితో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఈ డ్రైనేజ్లో ఉన్నటువంటి బండరాయి చూడొచ్చు. ఇక్కడ ఆ చెప్పులు కూడా ఇక్కడ పడి ఉన్నాయి. ఆ చెప్పులు మనం చూస్తుంటే అదే బండరాయితో ఎవరైతే సూర్యప్రకాశ్ని ఆ అమ్మాయికి సంధ్యకి సంబంధించినటువంటి అన్నదమ్ములు ఇద్దరు తనకి చెల్లి ఇష్టం లేని వివాహం చేసుకుందని అక్కసుతో ఈ యొక్క పరువు హత్యనైతే వాళ్ళకైతే పాల్పడినటువంటి ఘటనతో ప్రస్తుతం ఒక్కసారిగా ఈ యొక్క వేములపల్లి గ్రామం ఉలిక్కిపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సంఘటన స్థలానికైతే పోలీసులు చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే మరి కొద్దిసేపటికి ఇక్కడ క్లూస్ టీం కూడా రాబోతుంది. దీనిపై విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క అయితే కనపడుతుంది. మనం చూడొచ్చు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. రాత్రి నుంచి ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితితో పక్క కనపడుతుంది. ఇక్కడ ఘటన ఎలా జరిగిందనే కోణంలో పక్కన విచారణ అయితే చేపడుతున్నారు. ఇప్పుడు ఏదైతే సంధ్య సంబంధించినటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు మరొక ఇద్దరిని తీసుకుని నలుగురు వచ్చి ఇదిగో వాళ్ళు వచ్చినటువంటి ఇది స్కూటీ ఏదైతే ఉందో ఇదే స్కూటీ ఇక తాళం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ కనబడుతుంది చూడొచ్చు. వాళ్ళు రావడం వాళ్ళు ఏదైతే అన్నవరంలో వివాహం చేసుకున్నారు. వాళ్ళ ఉదయం వివాహం అయింది. సాయంత్రం ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి సరదాగా ఎంతో హ్యాపీగా నవదంపతులు ఇద్దరు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా 11:30 ప్రాంతంలో ఇదే స్కూటీపై సంధ్య అన్నదమ్ములు రావడం జరిగింది. ఇది ఒక స్కూటీ మరొక పక్కన మరొక వాహనం కూడా ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. రెడ్ కలర్లో ఉన్నటువంటి అక్కడ మరొక వెహికల్ కూడా చూడొచ్చు. ఈ ద్విచక్ర వాహనంలో కూడా టీవీఎస్ ద్విచక్ర వాహనం ఏదైతే ఉందో ఈ వాహనంలో వాళ్ళు వచ్చినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ స్థానికులు వెంటనే వాళ్ళని అయితే పట్టుకుని దీనిపై ఏం జరిగిందనే కోణంలో ఇక్కడ మరిన్ని విషయాలు ఇక్కడ స్థానికులు ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఇక్కడ రాత్రి ఎన్ని గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది? రాత్రి సుమారు 11:15 మధ్యలో ఈ ఘటన జరిగిందండి. ఇక్కడ స్థానికంగా మేము ఉంటాం. మా సోదరులు వీళ్ళని కొట్టేసి పారిపోతుండగా మా సోదరులు చూసి నాకు ఫోన్ చేశారు. పారిపోవాలి మా సోదరులు పట్టుకుని వాళ్ళు ఎక్కడ పారిపోతారని తాళ్ళతో బంధించడం జరిగింది. బంధించిన తర్వాత నేను వాళ్ళు బంధించిన ఒక పావు గంట 20 నిమిషాల్లో నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారిని నేను విచారణ చేయగా నా పేరు అయినవెల్లి సంజయ్, నేను డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తాను రాయవరం అన్నారు. సరే మీది ఏ గ్రామం ఏంటంటే మాది జడ్మాడపాడు గ్రామం అని తెలియజేశారు. జడ్మాడపాడు గ్రామం అయితే మరి ఇక్కడికి ఎందుకు ఏ కారణం చేత వచ్చారు ఎందుకు వచ్చారు ఏంటంటే ఈ పోలిపల్లి సూర్యప్రకాష్ అనే వ్యక్తి నాకు పొద్దుట వివాహం అయింది. వివాహం చేసుకుని అది మా అన్నయ్యకి తమ్ముడికి నచ్చగా మా అన్నయ్య తమ్ముడు కూడా వచ్చిన మా బంధువు అయినటువంటి ముగ్గురు వాళ్ళు కొట్టడం వల్ల స్పోత పడిపోయేస్తున్నాం అని చెప్పడం అనేది జరిగిందండి. ఇంకేం జరిగింది ఇప్పుడు ఆ సమయంలో? ఎన్ని గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది? సుమారు 11:15 మధ్యలో జరిగిందండి. జరిగిన తర్వాత నేను చూసి వాళ్ళ పేరెంట్స్కి మా కుర్రోళ్ళతో కవర్ పెట్టి వాళ్ళ చిన్నమ్మని వాళ్ళ నాన్నగారిని వాళ్ళని లేపి
వాళ్ళు ఫోన్ చేసిన కానీ ఆ టైంలో నిద్ర టైంలో ఉంటారు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈలోగా స్థానికంగా మెండపడ రూరల్ ఎస్ఐ గారికి నేనే స్వయంగా నా మొబైల్తో నేనే ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇవ్వగానే ఎస్ఐ గారి సిబ్బందితో వచ్చి వాళ్ళని అదుపులో తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఎంతమంది రావడం జరిగింది, ఏ ఏ వాహనాల్లో అక్కడ రావడం జరిగింది అని చెప్పండి. వాళ్ళు వచ్చింది అయితే 2 వాహనాలు వచ్చారు. ఇది టీవీఎస్ రైడర్ ఒకటి ప్లస్ యాక్టివా స్కూటీ ఒకటి. ఆ 2 స్కూటీల మీద వాళ్ళు వచ్చారు. వచ్చి మరి ఏం మాట్లాడారో ఏం పడ్డారో ఇల్లు అయితే అక్కడ ఆయన రెంట్కుంటున్నారు. అది వాళ్ళ బావగారు వాళ్ళ సొంత ఇల్లు అయితే ఈ పక్కన అది పడగొట్టేసరి కట్టాలి. వాళ్ళ బావగారు ఇంట్లో రెంట్కుంటున్నారు. మరి ఆ ఇంటికాడ వచ్చి అంటే వీళ్ళ పెళ్ళికి వెళ్ళి వచ్చిన వాహన వస్త్రాలు గట్రా అన్నీ కూడా ఆ ఇంటి దగ్గర ఉన్నాయని చూసిన అలా పిన్ని గారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు క్యాస్ట్ పై ఏటని చెప్పడం తెలియదు. క్యాస్ట్ అంటే కుర్రోడు పోలిపల్లి సూర్యప్రకాష్ వచ్చేసి క్యాస్ట్ బై తెనుకుల. ఇది ఎవరైతే అయినవిల్లి సంజయ్ అన్న ఆవిడ ఉన్నదో ఆవిడ గౌడస్. ఇది కులాంతర వివాహం గురించి పొరుగు హత్యగానే నేను భావిస్తున్నాను. ఏంటంటే ఈ మెండపేట మండలంలో ఈ ద్వారపూడి గ్రామంలో ఎలాంటి పొరుగు హత్య అనేది ఎప్పటికొచ్చి జరగలేదు. ఇదే మొదటి పొరుగు హత్య. కానీ ఇక మీదట ఇలా పొరుగు హత్యలు కూడా ఇక మీదట జరగకూడదని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు అప్పుడు పట్టుకుని వాళ్ళని ఇలాగ పారిపోతుంటే పట్టుకుని బంధించారు. ఆ సమయంలో వాళ్ళు ఏమైనా మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఎవరైతే అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడి వాళ్ళ తమ్ముడు గిరిబాబు అనే అతను ఏమన్నారంటే మా అక్కని ట్రాప్ చేసి మీ అక్కని ట్రాప్ చేసి మీ అక్క కదా చెప్పింది పెళ్లి చేసుకున్నామని. ట్రాప్ చేయడం అయితే నేను అడిగాను. అడిగితే ఇలా పోలీస్ సిబ్బంది వచ్చారు, వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ట్రాప్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. పెళ్లి ఎప్పుడు జరిగింది కరెక్ట్గా? నిన్న ఏ సమయంలో జరిగింది? నిన్న ఏ సమయంలో జరిగింది అన్నది నాకైతే తెలియదండి. నిన్న మ్యారేజ్ జరిగింది, అన్నవరంలో చేసుకున్నామని చెప్తున్నారు. అంటే అబ్బాయి తల్లిదండ్రులకు ఇష్టమే కదా పెళ్లి? అబ్బాయి తల్లిదండ్రులకు ఇష్టమో లేదో మాకు తెలియదు కదండి. అబ్బాయి తల్లిదండ్రులు అంటే ఆ అబ్బాయికి 2 చెల్లెళ్ళు ఉన్నారండి. పెద్ద చెల్లి వచ్చి ఇక్కడే ఊళ్ళోనే చేసుకుంది. ఆవిడ కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. ఈవిడ తెనుకుల. వాళ్ళ భర్త వచ్చి యాదవ పక్కన వాళ్ళ ఇంటి పక్కన అక్కడే చేసుకుంది. చిన్న చెల్లి వచ్చి హైదరాబాద్. ఆ చెల్లిగారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళ అమ్మ నాన్న కూడా. వాళ్ళ నాన్నగారు ఏంటంటే వాళ్ళకి వ్యవసాయ భూమి ఉంది. ఆ చేను మందులు గట్టాలు పిండి వేయాలని అతను 2 రోజుల క్రితం ఎప్పుడో రావడం జరిగిందంటండి. అది కూడా నాకు ఇప్పుడే చెప్పడం జరిగింది. వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతాను. అప్పటికి మీరు వచ్చినప్పటికే చనిపోయాడు అతను? చనిపోయాడు. మా తర్వాత పోలీసు వారు కూడా వచ్చి ఎస్ఐ గారు బ్రీత్ అనేది చూశారు, టెస్ట్ చేశారు. అయినా కానీ మళ్ళీ 108 ఫోన్ చేసి 108 వచ్చిన తర్వాత కూడా టెస్టులు చేశారు. డాక్టర్ గారు వచ్చి స్టెతస్కోప్ పెట్టి చూశారు. అయినా ప్రాణం లేదని చెప్పారు. కత్తులు ఇలాంటి కర్రలు ఏమైనా పట్టుకొచ్చారు? లేదండి. ఇంత ఈ మాత్రం సైజు కంకర్రాయి ఉందండి. కంకర్రాయి అయితే ఇక్కడ ఉందండి దెబ్బ. కంకర్రాయి అయితే ఇక్కడైతే కొట్టినట్టు అతను ఏమన్నా వామిటింగ్ చేసుకోవడం అనేది జరిగింది. అక్కడ ఉన్న విజువల్స్ డ్రైనేజ్లో ఉందండి రాయ. వాళ్ళ డ్రైనేజ్లో గెంటేశారు. అతనితో జోడు ఆ రాయ గెంటేసి ఇతను కూడా డ్రైనేజ్లో పాడెత్తకే ప్రయత్నిస్తుండగా మా ఊళ్ళు చూసి వచ్చి పట్టుకున్నారు. ఇది పరిస్థితి. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి ఘటన. అలాగే ప్రధానంగా ఇది సంచలనంగా మారిన ప్రశాంతంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి పరువు హత్య అనేది జరగడం ఇప్పుడంతా కూడా స్థానికంగా కూడా కలకలం రేపుతున్నది. అలాగే ప్రధానంగా ఎవరైతే అయినవెల్లి సంజయ్ ఎవరైతే ఉన్నారో అవి డిప్యూటీ తహసీల్దార్గా కూడా పనిచేస్తున్నారు. అలాగే ఇక్కడ పొలిపల్లి ఎవరైతే సూర్యప్రకాష్ ఎవరైతే ఉన్నారో అతనైతే తనకి ఇద్దరికి కూడా గత చిన్నప్పుడు క్లాస్మేట్ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు పరిచయం 2021 నుంచి కూడా పరిచయం ప్రేమగా మారింది. వాళ్ళిద్దరు కూడా వివాహం చేసుకున్నారు. ప్రధానంగా వాళ్ళు సామాజిక పరంగా చూసుకుంటే ఎవరైతే సూర్యప్రకాష్ ఉన్నారో తెనకల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, మరో పక్కన అయినవెల్లి సంధ్య ఈ జీమేడపాడు చెందినటువంటి వారు, అలా గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరు కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. అక్కస్తోనే ఈ విధంగా అతి దారుణంగా ఈ పరువు హత్యకు సంధ్యకు సంబంధించినటువంటి సోదరులు అతి దారుణంగా పెళ్ళైన కొన్ని గంటలకే నవవధువరులు తన యొక్క చెల్లి యొక్క నుదుటిన బొట్టును కూడా చెరిపి ఈ విధంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరంగా కూడా ఇక్కడ అందరూ కూడా భావిస్తున్నారు. ప్రధానంగా అక్కడ స్థానికులు పట్టుకున్నారు. అక్కడ పారిపోతుంటే స్తంభాన్ని కూడా కట్టి వాళ్ళందరినీ కూడా పోలీసులకి అయితే అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై ప్రస్తుతం స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV అనిల్. ఏం చేస్తారండి? ఎక్కడండి? రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు. అంటే మెండపల్లి నియోజకవర్గం రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు చేస్తారు. ఇందుకే మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఈ ద్వారపూడి గ్రామం అంటే మీరు రాయవరం చేస్తారు. మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడండి? జడ్మేడపాడు. జడ్మేడపాడు ఎక్కడండి? జడ్మేడపాడు ఎక్కడ? గేట్ దగ్గర అండి. మీరు ఇక్కడ రావాల్సిన పని అంటే అతను వీడియో తీయమలగా ఈ టైంకి మీరు మేడపడు కదా, ఇది వేములపల్లి. మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీకు ఎవరన్నా ఫోన్ చేస్తూ వచ్చారా
లేదంటే మీ అంతా మీరు వచ్చారా? బాబు నీ పేరు ఏం పేరమ్మా? మీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? దాహం వేస్తే వాడేస్తాం. రాదు వస్తుందమ్మా, వస్తుంది. అమ్మ డిప్యూటీ ఎంఆర్ఓ గారు మీరంటే మీకన్నా మేము తక్కువ చదువుకున్నాం అంటే మాదంటే 8వ తరగతి కూడా చదువుకోలేదు. నువ్వు ఆగా అని చెప్పినా నేను చెప్తానా? నేను చెప్తానా? చెప్పండి. మీరు చదువుకున్నంత మేము చదువుకోలేదు. మేము ఏలు ముద్ర బ్యాచ్. ఏమండి మేము ఏలు ముద్ర కాదు. అతను అతను చంపాలి, కొన్ని మీ మేడపాడు గేర్లో చంపుకోవాలి. ఇక్కడ మా ఎస్సీ పేరులో తీసుకొచ్చి పని ఏంటి చెప్పండి. డిప్యూటీ ఎంఆర్ఓ గారు మీరు ఎక్కువ చదువుకుంటారు, మేము ఏదో ఏలు ముద్ర కాదు చెప్పండి. చెప్తారు మేడం గారు మీరంటే మండల మెజిస్ట్రేట్ అంటే మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ మీరు మండల మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ మీరు చెప్పండి ఏంటి కారణం? అతనన్నా కొట్టవలసిన పని ఏంటి? మీకు ఎవరు ఫోన్ చేసేది? మీరు ఈ టైంలో ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీరు ఈ టైంలో ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీకు ఎవరు ఫోన్ చేశారు? ఏం ఏం జరిగిందో బింటు వదలనా? పోలీసు వాళ్ళు కూడా రాకుండా నిన్ను నా కారులో తీసుకెళ్ళి దేవాడతాను. చెప్తానమ్మా, మీ అందరూ మా తమ్ముళ్ళు అట్లా చెప్తాను. ఆ కుర్రాడు మా అక్కనే ట్రాప్ చేసాడు. మీ అక్కన? కుర్రాడు పేరు ఏం పేరు? ఆయన పేరు నాకు ఐడియా లేదు. మరి ఐడియా లేకుండా కుర్రోడ్డు మరి ఏ ఊరు అవుతుంది? ఇక్కడ చంటి వాళ్ళ తాలూకా కుర్రాడు. ఏ చంటి? చంటి ఉన్నారు బట్టల షాప్ చంటి అంటే పల్ల చంటి తాలూకా వాళ్ళు. పల్ల చంటి. ఏం జరిగిందంటే మా అక్కనే పొద్దున్న కిడ్నాప్ చేసి. మీ అక్కన? ఈవిడ డిప్యూటీ ఎంఆర్ఓ గారు. అవును, ఈవిడ్ని ట్రాప్ చేసి మాకు సంబంధాలు వస్తున్నాయి. అన్నకి సంబంధాలు చేసుకోకుండా చేసి సంబంధం ఈవిడేమో మెల్ల పెట్టేశాడు. అంతే కదా. పల్లెరు బాబు ఫోన్ చేయండి సార్. మా అనుమతి లేకుండా కట్టేసారు. ఎవరికి ఏం చేయాలి చెప్పండి. ఆ అన్నకి పిల్లవాలి, నాకు పిల్లవాలి, అక్కకి పిల్లవాలి. అలా చేశారండి. ఆడి పేరు? ఆడి పేరు నాకు ఐడియా లేదు. పేరేం పేరు? ప్రకాష్. పోలిపల్లి సూర్యప్రకాష్. సరే పోలీసు వాళ్ళకి చెప్తాం కాదు, ఇక్కడ చెప్తాను. ఇక్కడ తేడా వచ్చింది ఏంటో తెలుసా? ఆ పుస్తులతో అంటే బొందులు కట్టేది సరిపోతుంది. బొందులు ఎవరు కడతారు? అది పెళ్లి చేస్తారు కడతారు. ఇంట్లో పోలిపల్లి తెలుగులో తెలుగు మనం రోడ్డు మీద కావాలా పెట్టారు గురు. ఎంతకన్నా రైమన్ ఎవరన్నా ఫోన్ పట్టుకుని వచ్చాడు. బెడ్ తీరా తెలుసు. మీరు మండల మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ మీరు ఆలోచించి చెప్పండి. మీరు మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ అది మీరు ఆలోచించి చెప్పండి. అంటే ఈ రోజున మీరు నిజం చెప్పలేదనుకో మీ అన్న తమ్ముడితో పాటు మీరు కూడా అది విషయం మీకు తెలుసు. ఏమండి డిప్యూటీ మెజిస్ట్రేట్ గారు, అది మీరు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, రైటే. అతను అలా చంపేయడం కరెక్ట్ కాదు. ఈస్ట్ గోదావరి జిల్లా మండపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి గ్రామంలో నిన్న రాత్రిగా 26వ తారీఖు రాత్రి ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పేసి అమ్మాయి యొక్క అన్నయ్య తమ్ముడు కలిపి ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో ఓల్పల్లి వేరే వెంకట సూర్యప్రకాశ్ రావు చెప్పేసి అతని ఎగ్జాంపుల్ క్వాలిటీ పర్సెంట్ కమ్యూనిటీపై కూడా కమ్యూనిటీపై కులాంతర వివాహం నచ్చగా నిన్న అన్నవరం డెబ్బై వెళ్ళి రాత్రి అవుతుంది. ఆ టైంకి ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకొని అమ్మాయి యొక్క తమ్ముడు ఆ ఇంటికి వెళ్ళి ఇలా కులాంతర వివాహం చేసుకోవడం వాటి ఇష్టం లేదని చెప్పేసి అతను బయటకు రప్పించి రాళ్ళతో తల మీద కొట్టగా
బలమైన రక్తగాయంతో అక్కడ ఆన్ ద స్పాట్ రోడ్డు చనిపోవడం జరిగింది. దాని మీద ఆయన యొక్క తండ్రి ఇచ్చిన ఫిర్యాదు కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా లేదంటే దర్యాప్తులో ఉన్నది తదుపరి వివరాలు తెలియపరచు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.